హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శివలింగం ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా? నాకు తెలియదు ఫ్రెండ్స్. నేను ఈ టెంపుల్కి విజిట్ చేయడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా మెయిన్ రోడ్ మీద ఉంటుంది ఈ టెంపుల్. సరే, అన్ని టెంపుల్స్ లాగానే కదా అని లైట్ తీసుకున్నాను నేను. కానీ ఈరోజు ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి విజిట్ చేశాను. వెళ్ళగానే ఆ శివలింగంని చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. తర్వాత ఇంకొంచెం ముందటికెళ్ళి కిందికి దిగితే ఈ కాళీ అమ్మవారి విగ్రహం చూడగానే షాక్ కాదు, నేను అసలు అక్కడే ఆగిపోయాను. అలాగే అంత అద్భుతంగా ఉంది ఈ టెంపుల్. అంటే ఏన్షియంట్ టెంపుల్ అని కాదు, నార్మల్ రేకుల షెడ్ లాగానే ఉంది, కానీ విగ్రహం చాలా బాగుంది. పక్కకే మనకు నాగదేవతలు కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ పక్కకి మనకు అన్ని నాగదేవతలు కనిపిస్తాయి. అండ్ ఇది శనిదేవుని విగ్రహం. నేను ఇప్పటిదాకా విజిట్ చేసిన టెంపుల్స్లలో నవగ్రహాల్లోనే శనిదేవుని విగ్రహం కూడా చూశాను. కానీ ఈ టెంపుల్లో ఫస్ట్ టైం నేను శనిదేవుని విగ్రహం చూశాను. అది కూడా చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ పక్కకి మనకు నాగదేవత విగ్రహాలు కూడా కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇవి ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉంది. అంటే వీటిని నాగదేవత రూపాలు అంటారో మరి ఏమంటారో నాకు కూడా కరెక్ట్ తెలీదు, క్లారిటీ లేదు నాకు కూడా. బట్ ఇవన్నిట్లో ఏ 2 విగ్రహాలు కూడా సిమిలర్గా లేవు, అన్నీ యూనిక్గానే ఉన్నాయి ఇక్కడ. మేము ఈ టెంపుల్ విజిట్ చేసింది ఫ్రైడే. అంటే దేవి టెంపుల్ అవ్వడం వల్ల కావచ్చు, ఫ్రైడే చాలామంది భక్తులు ఉన్నారు. చాలా అంటే చాలా. అండ్ ఇది పెద్ద ఏన్షియంట్ టెంపుల్, చాలా పెద్దగా ఉంది అన్నట్టు కూడా ఏం లేదు ఫ్రెండ్స్. అంటే ఇది మన మియాపూర్ ఎక్స్ రోడ్ నుంచి బాచ్పల్లి వెళ్ళే రోడ్ సైడ్కే పక్కకే ఉంటుంది, మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. బట్ నేను ఫస్ట్ టైం శనిదేవుడిది అంత పెద్ద విగ్రహం సపరేట్గా చూడడం. మనకి ఇక్కడ శనిదేవునితో పాటు నవగ్రహాల దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే జంట నాగుల దర్శనము. అండ్ ఇక్కడే పక్కకి రావి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. శివుని దర్శనము అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడికి ఒక టెంపుల్కి విజిట్ అయితే మనము ఒకటేసారి ఇన్ని దేవతల్ని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.